ఇలాంటి వారితో జాగ్రత్త సుమ. భగవంతుడి గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వారి పాదములకు అంటుకున్నటువంటి ధూళి కణముల యందు సమస్త తీర్థసారం ఉంటుంది. అందుకే వారు ఎవరింటికైనా వచ్చి గడప దాటితే భగవంతుడు కూడా పరవశించిపోతాడట. రెండవది, వారి పాదము ఇంట్లో తగిలింది కాబట్టి అప్పటి వరకు కలిసి రాంది కూడా విడిచిపెట్టి పారిపోతాయి. అందుకే అదృష్టం కలిసి వచ్చే ముందు మన ఇంట్లోనే మనలోనే కొన్ని మార్పులకి సంకేతాలు కనపడిపోతూ ఉంటాయి. వాటిని గట్టిగా ఎవరైతే పట్టుకుంటారో ఇక పంట పండినట్లే. మీ ఇంటికి వచ్చేవారు ఎవరో మీకు తెలియదు కాబట్టి వచ్చిన వారిని ఆదరించండి, మర్యాద చేయండి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉద్దేశపూర్వకంగా కానీ పొరపాటున కానీ మీరు కానీ మీ ఇంటి సభ్యులు కానీ చేదరించుకోవటం అసహ్యించుకోవటం అస్సలు చేయకూడదు. ఒక్కసారి జరిగిందో ఇక ఆ ఇంటిని ఇక బాగు చేయలేరు. తస్మాత్ జాగ్రత్త.